హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మామ్ అండ్ బేబీ కేర్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసి ఏంటి అంటే ఆల్రెడీ కొన్ని వీడియోస్ అయితే రెగ్యులర్గా మనం ఫార్ములా మిల్క్ గురించి అయితే చెప్పుకోవడం జరుగుతుంది. ఎందుకంటే చాలామంది తల్లులు ఫార్ములా మిల్క్ ఇస్తూ ఉంటారు బేబీకి. సో వాళ్ళకు వచ్చే ప్రతి డౌట్ని కూడా ఈ వీడియోస్లలో మీకు షేర్ చేస్తూ ఉన్నాను. సో మీరు ఇంకా ఫార్ములా మిల్క్ గురించి తెలుసుకోవాలి అంటే ఆల్రెడీ వీడియోస్ చేశాను. సో అవన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసేయండి. సో ఈ వీడియోలో ఏంటంటే ఫార్ములా మిల్క్ ఇచ్చేటప్పుడు ఎలాంటి పౌడర్స్ యూజ్ చేయాలి, సో నేను మా బాబుకి ఏది యూజ్ చేశాను, ఇదంతా కూడా ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. వీడియోకి వెళ్ళే ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ పుల్లో రావడం అయితే జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను. ఇక వీడియోకి అయితే నార్మల్గా ఫార్ములా మిల్క్ అనేది ఎందుకు ఇస్తారు అని అంటే కొన్ని సందర్భాలలో తల్లికి పాలు మిల్క్ వచ్చినప్పటికీ కూడా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా ఆమె హెల్త్ కండిషన్కి ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు బేబీకి పాలు ఇవ్వకూడదు అన్నమాట. సో అప్పుడు మీరు ఏం చేస్తారు, బేబీ ఏడుస్తుంటే చూసుకోలేము కదా, సో అప్పుడు ఫార్ములా మిల్క్ ఇవ్వాల్సి వస్తుంది. అలాగే కొన్ని సందర్భాలలో తల్లికి నిపుల్స్ బాగా క్రాక్స్ వస్తూ ఉంటాయి. సో బేబీ నోట్లో పెట్టుకోగానే చాలా మంటలు వచ్చిపోవడం, బొబ్బలెక్కిపోవడం అట్లాంటివి చాలా వస్తూ ఉంటాయి. అట్లాంటప్పుడు మనం మిల్క్ ఇవ్వలేని పరిస్థితి ఉంటుంది. సో అలాంటప్పుడు కూడా కొన్ని సందర్భాలలో ఫార్ములా మిల్క్ ఇస్తూ ఉంటారు. మరికొన్ని సందర్భాలలో ఏంటంటే తల్లికి అసలు పాలు అనేవి పూర్తిగా పడవన్నమాట. పూర్తిగా పడినప్పుడు కూడా బేబీకి ఫార్ములా మిల్క్ ఇస్తూ ఉంటారు. అలాగే కొంతమంది తల్లులకి సరిగ్గా పూర్తిగా పాలు పడవు, అంటే కొన్నే పడతాయి, అది బేబీకి కడుపు నిండవు. అట్లాంటప్పుడు కూడా కొన్ని ఫార్ములా మిల్క్ అండ్ కొన్ని తల్లి పాలు ఇస్తూ ఉంటారన్నమాట. సరే అయిన తర్వాత 3 రోజుల వరకు అయితే పాలు అయితే పడవన్నమాట. సో అప్పుడు కూడా మనము కొందరు తల్లులు డబ్బా పాలు అయితే అలవాటు చేస్తూ ఉంటారన్నమాట. అయితే ఇలాంటి సందర్భాలలో మరి ఎలాంటి పౌడర్స్ అనేవి యూజ్ చేయాలనేది మదర్స్కి డౌట్ అయితే వస్తుంది. అంటే ఏది బెటర్ అనేది, ఏది బెటర్ అనేది మనం కాదు, డాక్టర్స్ రాసిస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ యొక్క మిల్క్లో కూడా తేడా ఉంటుంది. అంటే బేబీకి అన్ని రకాల పోషక విలువలు అందే పౌడర్స్లో అన్నీ ఉంటాయి. కాకపోతే తల్లి పాలకు మించి అయితే ఏ పౌడర్స్ ఉండవు. అయితే ఇక్కడ ఏంటి అంటే ఒకవేళ ప్రీటర్మ్ డెలివరీ అయ్యారనుకో పిల్లలు, అంటే నెలలు నిండకముందానే డెలివరీ అయ్యిందనుకోండి, అప్పుడు ఏంటంటే అప్పుడు వాళ్ళకి పెట్టే పౌడర్స్ వేరే ఉంటాయి. ఆ తర్వాత పూర్తిగా నెలలు నిండినాక డెలివరీ అయితే ఒకవేళ మిల్క్ అనేది వీళ్ళకి పడినప్పుడు వీళ్ళకి పెట్టే పాలు మిల్క్ అనేది వేరే ఉంటాయి అన్నమాట. సో అప్పుడు ఏంటంటే మనకు పీడియాట్రిషియన్ ఉంటారు కదా మన డాక్టర్స్, వాళ్ళు ఏం చేస్తారంటే మనకి ఒక పౌడర్స్ అయితే రాసిస్తూ ఉంటారు. నేను మా బాబుకి వచ్చేటప్పటికి డెక్సోలిక్ యూజ్ చేశాను అన్నమాట. అది మా బాబుకి ఏంటంటే పూర్తిగా పాలు అనేది ఇంక్రీజ్ కాలేదు. ఒక 10 days వరకు చాలా ఇబ్బంది పెట్టాడు నన్ను. అంటే ఏమైందంటే వాడు నాకు పాలు పడినాయి కానీ వాడు ఫీడ్ తీసుకోలేదన్నమాట. నాకు ఇవ్వడం రాకనో లేకపోతే వాడికి తీసుకోవడం రాకనో కానీ ఒక 10 days వరకు మా బాబు ఫీడ్ చేయలేదు. ఆ ఫీడ్ చేయడం వల్ల నాకు పాలు అనేవి తగ్గిపోయినాయి అన్నమాట. మనము ఒకటి గుర్తుపెట్టుకోండి, తల్లి పాలు ఇంక్రీజ్ అవ్వాలి అంటే ఫస్ట్ మనం చేయాల్సింది పదే ఫీడ్ చేయడం అన్నమాట. వాళ్ళు ఎంత ఫీడ్ తీసుకుంటే అంత పాలు ఇంక్రీజ్ అవుతాయి. ఆ 10 days తర్వాత నాకు పాలు పూర్తిగా తగ్గిపోయినాయి అన్నమాట. అయినా కూడా నేను కొన్ని హోమ్ రెమెడీస్ చాలా యూజ్ చేశాను, డైలీ యూజ్ చేసేదాన్ని. నేను ఆల్రెడీ హోమ్ రెమెడీస్ కూడా నేను మీకు ఆల్రెడీ వీడియోస్ షేర్ చేశాను, అది కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసేయండి. అవన్నీ యూజ్ చేసినాక నాకు మళ్ళీ పాలు ఇంక్రీజ్ అయినాయి. కానీ పూర్తిగా వాడికి పాలు అనేది సరిపోయినప్పుడు నేను ఏం చేశానంటే మన పీడియాట్రిషియన్ని కన్సల్ట్ అయితే డాక్టర్ ఏం చేశారంటే డెక్సోలిక్ అని రాసిచ్చారు. అది నేను యూజ్ చేశాను. యూజ్ చేస్తే ఓకే, మా బాబు హెల్తీగానే ఉన్నాడు, ఇలాంటి ప్రాబ్లం అయితే ఏం రాలేదు. కానీ ఏంటంటే ఎంతకైనా కూడా తల్లి పాలకంటే మించి కాదు, వాడు మోషన్ అనేది ఫ్రీగా వెళ్ళకపోయేవాడు అనమాట. 1 week ఒకసారి అట్లా వెళ్ళేవాడు, బాగా గ్యాస్ ఫామ్ చేసేవాడు అనమాట. పిల్లలకి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి ఫార్ములా మిల్క్ యూజ్ చేసే పిల్లలకి. ఒకవేళ మీకు ఈ పాలు ఎలా పడుతున్నాయా లేదా అని మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఒకవేళ ఈ పాలు కనుక అంటే మీకు మీ అంటే మీరు వాడే ఆ మిల్క్ అనేది బేబీకి పడినప్పుడు ఏమవుతుంది అని అంటే సరిగ్గా అరగవు, బేబీ ఫీడ్ అనేది సరిగ్గా తీసుకోదు, ఏడుస్తూ ఉంటుంది, బాగా సన్నబడిపోవడము ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. మోషన్ కూడా మరీ ఘోరమైన కాన్సెప్షన్ రావడం, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇట్లా ఉన్నప్పుడు అంటే ఓకే, మీకు ఈ బేబీకి పడట్లేదేమో అని అర్థం. అట్లా జరిగినప్పుడు మీరు మళ్ళొకసారి డాక్టర్ దగ్గర అడగండి, ఇది ఇట్లా అవుతుంది అంటే వాళ్ళు మళ్ళీ చేంజ్ చేయొచ్చు వేరే మిల్క్ని. ఒకటి గుర్తుపెట్టుకోండి, డాక్టర్స్ రాసిచ్చిన మిల్క్ని మీరు యూజ్ చేయండి. కానీ చాలామంది ఆవు పాలు కానీ లేకపోతే బర్రె పాలు కానీ అట్లా యూజ్ చేస్తారు. అవి యూజ్ చేయకూడదు, ఎందుకంటే అందులో ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అది తన బిడ్డకి అరుగుతుంది కానీ మన మానవులకి అయితే అరగదు.
సో జంతువులకి ఉండే పాలు అంటే మన బేబీస్ చాలా సెన్సిటివ్గా ఉంటుంది. సో అందులో ఉండే కొన్ని కంటెంట్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. అవి మన బేబీ అరిగించుకోదు, చాలా ప్రమాదం ఉంటుంది. కాబట్టి సో ఆ పాలు అంటే ఆవు పాలు కానీ లేకపోతే బర్రె పాలు కానీ మీరు పెట్టకపోవడమే బెటర్. ఈ పౌడర్స్ అయితే 6 months వరకు యూజ్ చేయండి. సో ఇవి స్టేజెస్ ప్రకారంగా ఉంటాయి. సో దాన్ని బట్టి మీరు తీసుకొచ్చుకొని వాడుకోవచ్చు. సో ఫ్రెండ్స్, క్లియర్గా అర్థమైంది కదా. ఇక మరొక వీడియోలో నేను మీ ముందుంటాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.